హాయ్ అండి, వెల్కమ్ టు రాధా స్మార్ట్ డైలీ మిక్స్. ఈరోజు నేను మీకు బూడిద గుమ్మడికాయ హల్వా చూపిస్తానండి. ఇది ఒక 3 కేజెస్ బూడిద గుమ్మడికాయ. దీనికి తొక్క తీసేసాను నేను. లోపల గింజలు ఉంటాయి కూడా, అవి కూడా తీసేసాను. దీంతో మీరు ఇక్కడ చూడండి, నేను చూపిస్తున్న దాంట్లో సన్నది కావాలన్నా తురుముకోవచ్చు, లేదా ఇంకొంచెం లావుగైనా సరే తురుముకోవచ్చు. చూడండి, నేనైతే కొంచెం లావుగా ఉండేదే తురుముతున్నానండి. బాగా మనకి గింజలన్నీ తీసేసి తురుముకోవచ్చు. 1-2 గింజలు ఉన్నా పర్వాలేదు, వాటిని మళ్ళీ మనం లాస్ట్లో తీసేసుకోవచ్చు. చూడండి, నేను ఇట్లా తురిమాక ఈ విధంగా అయితే మనకి గుజ్జు అనేది వస్తుందండి. దీంతో వాటర్ అనేది వస్తుంది. ఈ వాటర్ మనం కావాలంటే అలానే ఉంచవచ్చు, లేదంటే పిండేసేయచ్చు. కానీ వాటర్ తీసేస్తే దాంట్లో ఉండే మంచి గుణాలన్నీ పోతాయి కాబట్టి నేనైతే వాటర్ అయితే తీయట్లేదు. చేయడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది, కానీ వాటర్ ఉంచుకొని చేయడమే బెటరు. మీరు వద్దనుకుంటే ఇలాగ పిండేశారంటే వాటర్ వచ్చేస్తుంది. ఆ వాటర్ని పక్కకు తీసేసైనా సరే చేసుకోవచ్చు. నేనైతే వాటర్ని అయితే తీయట్లేదండి, ఎందుకంటే బూడిద గుమ్మడికాయ ఈ మధ్య చాలా ఫేమస్ అయింది కదా, మంచి ఔషధ గుణాలు ఉన్నాయనేసి. కాబట్టి ఆ వాటర్ తీసేస్తే వేస్ట్ అయిపోద్దని నేనైతే వాటర్ అయితే తీయకుండానే చేస్తున్నానండి. ఇది 3 కేజెస్ బూడిద గుమ్మడికాయ నాకు ఈ గిన్నె నిండా అయితే వచ్చిందండి క్వాంటిటీ. చూడండి, ఇది నేనైతే పెద్ద దాంతో తురుముకున్నాను. ఓకే అండి, ఇప్పుడు చూడండి, నేను దీన్ని ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కలుపుతూ ఉండాలండి. ఇక్కడ మనకి బూడిద గుమ్మడికాయ హల్వా చేయాలంటే కొంచెం ఓపిక అయితే ఉండాలండి. మీడియం సైజులో పెట్టి కలుపుతూ ఉండాలి, ఎందుకంటే అలానే ఉంచేస్తే దానికి అడుగు పట్టేస్తుంది. కాబట్టి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉన్నామంటే వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోద్ది. ఎందుకంటే నేను వాటర్ తీయలేదు కాబట్టి కొంత ఎక్కువ టైం పడుతుంది. వాటర్ అనేది కానీ తీసేసామంటే ఇంకొంచెం తొందరగా అవుతుంది. ఇక్కడ చూడండి, నేను అలా కలుపుతూ మధ్యలో ఒక 2-3 స్పూన్స్ గీ అనేది అయితే యాడ్ చేస్తున్నాను. అలాగ వేసేసాక మళ్ళీ కూడా కలుపుతూ ఉన్నామంటే కొంతసేపుకి వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోతూ ఉంటుంది. ఇక్కడ నేను చూడండి, నేను షుగరు ప్లస్ జాగరి బెల్లము చక్కెర 2 తీసుకున్నాను. ఎందుకంటే బెల్లం హెల్త్కి మంచిది, కలర్ కూడా మంచిగా వస్తుంది. నేను ఏ ఆర్టిఫిషియల్ కలర్ యాడ్ చేయలేదు. ఇక్కడ ఒక చిన్న బౌల్ షుగర్ తీసుకున్నాను, పెద్ద బౌల్ బెల్లం తీసుకున్నానండి. లేదు, మీరు ఓన్లీ షుగర్తో అయినా చేసుకోవచ్చు, బెల్లంతో అయినా చేసుకోవచ్చు. నేనైతే హెల్త్ కోసము బెల్లం క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నాను. మీరు ఓన్లీ బెల్లంతో అయినా చేసుకోవచ్చు అండి, ప్రాబ్లం అయితే ఏం లేదు, అది మన ఇష్టము. ఇక్కడ చూడండి, నేను ఫస్ట్ షుగర్ అయితే వేసేసాను. షుగర్ వేసాక మళ్ళీ ఇంకొంచెం వాటర్ వస్తాయి దాంతో నుంచి, కాబట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచి మళ్ళీ కూడా కలుపుతూ ఉండాలి. ఇక్కడ మనకి నేనైతే ఈ మొత్తం ప్రాసెస్ చేయడానికి మినిమం 1 అవర్ ఈజీగా పట్టిందండి. ఎందుకంటే ఇది మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొనే చేసుకోవాలి కాబట్టి టైం అయితే ఎక్కువ పడుతుంది. ఇక్కడ చూడండి, 4-5 యాలగలు తీసుకొని దీంట్లో పొడి చేసి వేసుకోవాలండి. నేను తీసుకొని దీన్ని మనము మెత్తగా దంచుకొని దాని పొడి దాంట్లో వేసుకోవాల్సి ఉంటుంది. ఈ లోపల చూడండి, ఇది కలుపుతూనే ఉండాలండి. మనం ఏ పని చేస్తున్నా సరే ఆ పని చేస్తూ మధ్యలో అయితే కలుపుకుంటూ ఉండాలి. కలుపుకోకపోతే అడుగు పట్టేస్తుంది. ఇప్పుడు చూడండి, దీంతో నేను ఇక్కడ వేయడానికి కోసం అనేసి బాదం పప్పులు, జీడిపప్పులు అయితే తీసుకున్నాను. వీటిని నేను మెత్తగా చిన్న పీసెస్ లాగా దంచుకొని వేస్తానండి. అలానే వేస్తే అది కొంతమందికే వస్తుంది, అందరికీ రాదు కదా. అలాగే కిస్మిస్ కూడా తీసుకున్నాను, దీన్ని కూడా పక్కకు ఉంచేస్తాను. మనం ఏ పని చేస్తున్నా సరే మిడిల్లో దాన్ని అయితే కలుపుకుంటూనే ఉండాలండి. కలుపుకుంటూ మనకు కావాల్సినవన్నీ రెడీ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేనైతే వీటిని చిన్నగా ఒక చిన్న రోల్లో ఉంటుంది కదా, దాన్ని తీసుకొని నీట్గా చిన్నగా దంచేసాను. ఎందుకంటే మనం తినేటప్పుడు ప్రతి స్పూన్లో కూడా మనకి వస్తూ ఉంటే టేస్ట్ బాగుంటుంది కదండి. అలాగే దంచి వాటిని పక్కకు ఉంచేసాను. ఇక్కడ చూడండి, మళ్ళీ ఇప్పుడు నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒక 2-3 స్పూన్స్ యాడ్ చేశాను. మళ్ళీ ఇప్పుడు ఒక 2-3 స్పూన్స్ గీ అనేది యాడ్ చేస్తూ ఉన్నాను. అంటే మొత్తంకి ఒక పెద్ద కప్పు గీ అనేది అయితే పట్టిందండి. డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి, మొత్తంగా మన హల్వా అయితే రెడీ అవ్వడానికి. ఇక్కడ నేను ఏ విధమైన ఆర్టిఫిషియల్ కలర్స్ వేయలేదండి. బెల్లం వేయడం వల్ల ఏమైందంటే న్యాచురల్గానే రెడ్డిష్ కలర్ అనేది వస్తుంది. మీరు లాస్ట్లో కూడా చూస్తారు. ఈ యాలగలు అనేది మనం తీసుకొని దంచి పెట్టుకున్నాం కదండి, అది ఇప్పుడైతే యాడ్ చేసేసేయచ్చు. కానీ కలపడం అయితే మాత్రం మనం స్టాప్ చేయకూడదు. మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూనే ఉండాలండి. ఈ బూడిద గుమ్మడికాయ హల్వా చేయడానికి ఎంత టైం పడుతుందో, కానీ తినేటప్పుడు ఆ అలసట అనేది తెలియకుండా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు నేను చూడండి, దీంట్లో షుగర్ అనేది యాడ్ చేసేస్తున్నాను. షుగర్ అనేది వేసాక దాంట్లో వాటర్ అనేది మళ్ళీ వస్తాయండి. బూడిద గుమ్మడికాయలో వాటర్ ఎక్కువ ఉంటాయి కాబట్టి షుగర్ వేయగానే వాటర్ మళ్ళీ రిలీజ్ అవుతుందండి. ఇప్పుడు కూడా మళ్ళీ కలుపుతూనే ఉండాలి. ఇలా కలుపుతూ నెయ్యి అవసరమైనప్పుడు యాడ్ చేసుకుంటూ ఉండాలండి. ఫ్లేమ్ మాత్రం మీడియం టు లోలోనే ఉంచాలి. ఎక్కువ హైగా పెంచామంటే మాత్రము అడుగు పట్టేస్తుంది, అది మాత్రం ఇంపార్టెంట్. అలాగే ఇప్పుడు నేను ఒక పెద్ద కప్పు బెల్లం అనేది తీసుకున్నాను కదండి, దాన్ని మెత్తగా దంచుకునేసి అది కూడా యాడ్ చేయాలండి. ఇప్పుడు చూడండి, ఇది యాడ్ చేశాక కలర్ ఎంత బాగా మారుతుందో చూడండి. చిన్న బౌల్ వచ్చి షుగర్ తీసుకున్నాను,
పెద్ద బౌల్ వచ్చేసి బెల్లం తీసుకున్నానండి. మీ ఇష్టం, మీరు ఎలాగైనా చేసుకోవచ్చండి. మొత్తం బెల్లం కావాలన్నా వేసుకోవచ్చు, లేదా మొత్తం షుగర్తో అయినా చేసుకోవచ్చండి. కానీ బెల్లంతో చేస్తే హెల్తీగా ఉంటుంది కదండి, అందుకనే నేను బెల్లంని ఎక్కువ తీసుకున్నాను. ఈ లోపలికి మనం దంచి పెట్టుకున్నాం కదండి, ఆ జీడిపప్పులు, ఆ బాదం పప్పులు, అలాగే ఆ కిస్మిస్ని మనము ఫ్రై చేసి పక్కన పెట్టేసుకుందామండి. ఇక్కడ నేను ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ గీ అనేది వేసానండి. అందులోకి మెత్తగా దంచుకున్నటువంటి ఈ బాదం పప్పులు, జీడిపప్పులు వేసి కొంచెం రోస్ట్ చేశానండి. ఇలా రోస్ట్ చేస్తూ కూడా మధ్యలో మాత్రం కలుపుతూనే ఉండాలండి. చూడండి, దాదాపు మన హల్వా అనేది రెడీ అయ్యే స్టేజ్కి వచ్చేస్తుందండి. ఎంత బాగుంది కదండి చూడడానికి, నెయ్యి అనేది బయటకు తేలుతోంది. ఈ లోపలికి మన ఈ బాదం పప్పు, జీడిపప్పు రోస్ట్ అవుతూ ఉన్నాయండి. చూడండి, చూడడానికి ఎంత బాగుందో. ఇలా వాటర్ అనేది, బెల్లం వేసాము, షుగర్ వేసాం కాబట్టి ఇంకొంచెం వాటర్ అనేది రిలీజ్ అవ్వుంది. కాబట్టి దీన్ని మళ్ళీ మళ్ళీ కూడా మనం కలుపుతూనే ఉండాలండి. ఈ లోపలికి మన బాదం పప్పు, జీడిపప్పు అనేది ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు కిస్మిస్ అనేది వేసుకోవాలి. కిస్మిస్ ఇప్పుడు ముందే యాడ్ చేయకూడదు, మాడిపోతాయండి. ఇవి హాఫ్ వేగాక వేయాలి. ఆల్రెడీ ఇప్పుడు వేగిపోయాయండి 3. ఈ మూడింటిని వేయించేసి దీన్ని మనం పక్కన ఉంచేసుకుందామండి. చూడండి, బాగా రోస్ట్ అయిపోయాయి కదా. నెక్స్ట్ ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ చూడండి, దాదాపు మన బూడిద గుమ్మడి హల్వా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ గీ అనేది యాడ్ చేసేసానండి. చూడండి, ప్యాన్కి అంటుకోకుండా వచ్చేస్తుంది, మనకు తెలుస్తుంది ఆల్రెడీ మన హల్వా అనేది రెడీ అయిపోతుంది అనేది దీన్ని చూస్తుంటేనే అర్థమైపోతూ ఉంటుందండి. ఎందుకంటే ప్యాన్ నుంచి హల్వా అనేది సపరేట్ అవుతూ ఉంటుంది. అది మనకి ఒక ఇండికేషన్, దాదాపు హల్వా అనేది రెడీ అయిపోతుంది అనేది. ఇక్కడ చూసారా, కలర్ అనేది ఎంత బాగుందో. ఎందుకంటే దీనికి కారణం బెల్లం అనేది వేయడం వల్లే అండి. చాలామంది ఆర్టిఫిషియల్ కలర్స్ వేస్తూ ఉంటారండి, అవసరమే లేదు, మనం న్యాచురల్గానే తినాలి. ఇప్పుడు ఆల్రెడీ ఆరోగ్యాలు అనేవి బయట ఫుడ్ తినడం వల్ల చెడిపోతుంది. కాబట్టి మనం ఇంట్లోనే అన్నిటిని హెల్తీగా చేసుకొని మన పిల్లలకి ఈ సమ్మర్లో పెట్టామంటే వాళ్ళు కూడా హ్యాపీగా తింటారండి. బూడిద గుమ్మడికాయ హల్వా హెల్త్కి చాలా మంచిది కాబట్టి నేను మంత్లీ వన్స్ కంపల్సరీ చేస్తూ ఉంటానండి. మా పిల్లలు హాస్టల్లో ఉంటారు, వచ్చినప్పుడు కంపల్సరీ వాళ్ళకి చేసి పెడుతూ ఉంటాను, లేదా నేను వెళ్ళినప్పుడు కూడా దాన్ని వాళ్ళకి చేసి తీసుకెళ్తూ ఉంటానండి. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఇంట్లో మా అత్తమ్మ, మామయ్య వాళ్ళు కూడా తింటూ ఉంటారండి. ఇంకొకటి, మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంచుమించు 2 వారాల వరకు నిలువ ఉంటుందండి. బయట పెడితే ఒక 4-5 డేస్ ఉంటుంది. ఇక్కడ చూడండి, నేను తీసుకున్న గీ అనేది ఈ పెద్ద బాక్స్లో ఫుల్గా ఉన్నింది. నేను హాఫ్ అనేది యూస్ చేశాను. అదే చెప్పాను కదా, ఒక పెద్ద కప్పు గీ అనేది నాకు టోటల్గా అయితే పట్టిందండి. ఓకేనా, మీరు గీ అనేది మీ కావాల్సిన దాని ప్రకారం యాడ్ చేసుకొని ఇంకొంత ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చు. కానీ హెల్త్ పరంగా హెవీగా తినకూడదు కాబట్టి నేను అనేది ఒక పెద్ద కప్ అనేది అయితే చేసేసానండి, యాడ్ చేశాను. ఇక్కడ చూడండి, ఇంకా లాస్ట్లో మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్ని కూడా ఇప్పుడు యాడ్ చేసేస్తున్నాను. చూడండి ఎంత బాగుందో మన బూడిద గుమ్మడికాయ హల్వా, చూస్తుంటేనే నోరు ఊరుతోంది కదా. మీరు కూడా మీ ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ విధంగా బెల్లంతోనే ట్రై చేయండి, తిని మీరు కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది. టేస్ట్ ఫుల్గా బెల్లం అన్నా వేసుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నేను మా పిల్లలు ఫుల్గా బెల్లం వేస్తే వాళ్ళు ఇష్టపడరు కాబట్టి కొంత బెల్లం, కొంత షుగర్ అనేది యాడ్ చేశాను. కానీ మొత్తంగా బెల్లంతో వేస్ట్ చేసినా కూడా చాలా చాలా బాగుంటుందండి. చూడండి, ఫైనల్గా బూడిద గుమ్మడికాయ హల్వా ఎలా వచ్చిందో, ఎంత బాగుందో కదా కలరు. మీరందరూ కూడా ఖచ్చితంగా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో వీడియో కింద కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్